హలో సత్యదేవ్ గారు, హౌ ఆర్ యు అండి? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. అద్భుతంగా ఉన్నానండి. థ్యాంక్ యూ. ఓకే. ఎస్, కనిపిస్తోంది. చాలా సినిమాలు ఉన్నాయి కదా ఇప్పుడు లైనప్ లో మీకు? చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి. హ్యాపీయా రైట్ నౌ? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. రైట్ నౌ అంటే ఎప్పుడు హ్యాపీయే, ఇప్పుడు ఇంకొంచెం బిజీ అయ్యాం కాబట్టి ఇంకొంచెం హ్యాపీగా ఉంది. సో అవకాశాల కోసం ఎదురు చూసినప్పటికంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కాబట్టి దాంతో కంపేర్ చేస్తే డెఫినెట్గా లైనప్ కొంచెం బాగానే ఉంది. అండ్ ఆల్రెడీ సినిమాలు చేస్తున్న కూడా ఉన్నాయి, రిలీజ్కి ఉన్నాయి కొన్ని, అండ్ ఆల్రెడీ ఆన్ సెట్స్ కొన్ని సినిమాలు ఉన్నాయి. సో హ్యాపీ జోన్లో ఉన్నానండి. ఎప్పటి వరకు బుక్ అయిపోయారు ప్రస్తుతానికి? ఎప్పటి వరకు అంటే ఉన్నాయండి, మేబీ అనదర్ ఒక 6, 7, 8 1 year వరకు. బికాస్ వి కమిటెడ్ టు ఫ్యూ ప్రాజెక్ట్స్, అవి కంప్లీట్ అవ్వాలి. అంటే కొద్దిగా మన ఈ కోవిడ్ టైమ్స్లో కూడా ఉన్నవి కొంచెం బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అన్నీ కంప్లీట్ చేయడం కొంచెం టైం పడుతుంది. సత్యదేవ్ అంటే చాలా మంది ప్రేక్షకుల్లో ఒక మంచి అభిప్రాయం, ఒక మంచి స్టోరీ సెలెక్షన్ ఉంటుంది, నటించడంలో కూడా విలక్షణ నటుడు అని అన్ని పాజిటివ్ కామెంట్సే ఉంటాయి మీ మీద చాలా. ఇది మీకు ఎలా ఉంది? ఒక పక్క ఆనందం, ఇంకో పక్క అది ఎక్కువ బాధ్యతగా, ఇంకొంచెం బాగా సెలెక్ట్ చేసుకోవాలి. స్టోరీ సెలెక్ట్ చేసినప్పుడైనా, యాక్టింగ్ అయినా, సినిమా అయినా, మొత్తానికి అది కొద్దిగా ఎక్కువ బాధ్యతగా, బర్డెన్గా ఉందా? బర్డెన్గా లేదండి, డెఫినెట్లీ ఐ ఫీల్ మోర్, అంటే డెఫినెట్గా ఆనందంగా ఉంటుంది, దేర్ ఇస్ నో డౌట్. అంటే ఈ జోన్లోకి రావాలనే మనం ఫస్ట్ నుంచి ట్రై చేస్తాం. నేను చేసే సినిమా ఏదైనా ఆడియన్స్లో కొత్తగా అంటే వెళ్ళాలి అన్నట్టు నేను క్రియేట్ చేసుకోగలగాలి. ఎందుకంటే నేను నా సినిమాల్లో డ్యాన్స్ లేను, అంటే ఇవి ఉండవు. అఫ్కోర్స్ ఇప్పటివరకు వేసే ఛాన్స్ రాలేదు, మామూలుగా వస్తే గ్యారంటీ వేస్తాను. అంటే నెక్స్ట్ ఫుల్ బాటిల్లో మంచి డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయి. బట్ సో నేను ఏం తీసుకురాగలుగుతాను టేబుల్కి, నా ఒక యాక్టర్గా నేను ఏం తీసుకురాగలుగుతానంటే ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకురాగలుగుతాను, దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ తీసుకురాగలుగుతాను. సో అది నా దగ్గర ఉన్నప్పుడు నేను, అంటే ఆ ఛాన్స్ నా దగ్గర ఉన్నప్పుడు నేను దాన్ని వినియోగించుకొని ఒక మంచి సినిమా చేస్తే డెఫినెట్గా ఎస్పెషలీ మా తెలుగు ఆడియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు చేస్తున్నారనేది పక్కన పెడితే కథ బాగుంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. అది మనం తమిళ సినిమాస్ని ఎంకరేజ్ చేస్తాం, కన్నడ అయినా ఎంకరేజ్ చేస్తాం, హిందీ, ఎవ్రీథింగ్. ఐ థింక్ మనం చాలా వర్సటైల్ ఆడియన్స్, అంటే మన ఆడియన్సే చాలా కొంచెం ఓపెన్గా ఉంటాం సినిమా విషయంలో. అలాంటి ఆడియన్స్ ఉన్నప్పుడు నాకు ఇంకొంచెం ఈజీ అయిందని చెప్పొచ్చు. సో గాడ్సే మూవీ విషయానికి వస్తే టైటిల్ చూసినప్పుడు చాలా మందికి రకరకాల అభిప్రాయాలు, ఇదేంటి గాడ్సే అని ఎందుకు పెట్టుకున్నారు, చాలా మందికి ఒక్కొక్క నెగిటివ్ సెన్స్ ఉంటుంది కాబట్టి ఆ పేరు వినగానే. అఫ్కోర్స్ ఇప్పుడు మారింది కొంచెం, కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ప్రెస్ మీట్లో ఎక్కడో చెప్పారు, కొద్దిగా మారినప్పటికీ స్టిల్ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఎందుకని టైటిల్ చూస్ చేశారు? ఇది గోపి అన్న బ్లఫ్ మాస్టర్ షూటింగ్లో కొన్ని స్టిల్స్ తీస్తాం కదండి. ఈ సినిమా కథ ఓకే అంటే తను రాసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి అందులో ఒక స్టిల్ తీసి గాడ్స్ అనే పెట్టి నాకు పంపించాడు, ఇది మనం ఇది ఉంటుంది డార్లింగ్ నెక్స్ట్ అని చెప్పి. సో తను వెరీ బిగినింగ్ నుంచి ఈ సినిమా వేరే ఆల్టర్నేట్ టైటిల్ కూడా లేదు, గాడ్స్ అనే టైటిల్ పేరు. ఎందుకంటే ఇందులో లీడ్ యాక్టర్ మన హీరో ఎవడైతే ఉన్నాడో వాడి పేరు విశ్వనాథ్ రామచంద్ర. కానీ అతని గాడ్స్ అనే పేరు ఎందుకు వచ్చిందనేది కథ, అంటే అతను గాడ్సేకి ఎందుకు మారాడు అనేది మన కథ. సో అఫ్కోర్స్ ఇది నాథురామ్ గాడ్సేకి ఈ గాడ్సేకి సంబంధం ఏం లేదు, కానీ బట్ ఒక కనెక్ట్ ఉంది. ఆ కనెక్ట్ అదేంటంటే ట్రైలర్ చూసినప్పుడు ఒక బొమ్మ పిస్టల్ తీసి ఒక చిన్న స్టేజ్ పైన ఒక అబ్బాయి కాల్చబోతుంటాడు, అది ఒక గాంధీజీ గాడ్సే సంబంధించిన ఒక ప్లే. ఆ పేల్చడానికి కూడా ఇష్టపడ్డు వాడు, అంటే అక్కడ ఆ నాటకం చెడిపోతుంది అనమాట. ఎందుకంటే వాడు నాకు గాంధీ అంటే చాలా ఇష్టం, నేను చంపలేనంటాడు. అంత అభిమానించే, అంటే గన్ పట్టుకోవడానికి ఎదుటోడిని హర్ట్ చేయడానికి కూడా ఆలోచించి ఒక అబ్బాయి ఇప్పుడు 2 గన్లు వేసుకొని పోస్టర్లో కనబడుతున్నాడు. అంటే ఏంటి ఆ ట్రాన్సిషన్, ఆ స్టోరీ, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అతను ఎందుకు అంత ప్రభావితం చేసి ఒక విజిలాంటీ కింద మారింది అన్నది మన గాడ్సే స్టోరీ అండి. చాలా అద్భుతంగా, అంటే వెరీ సెన్సిటివ్, అంటే సొసైటీ నుంచే ఒక క్వశ్చన్ని, చాలా మందిలో ఉండే ఒక క్వశ్చన్ని తీసుకొని కథా వస్తువుగా తయారు చేసిన సినిమా ఇది. ఆ కథా వస్తువు ఏంటంటే మనందరిలో సొసైటీలో, అంటే ఒక శంకర్ గారి సినిమాల్లో ఒక జెంటిల్మెన్ కావచ్చు, ఒక అపరిచితుడు కావచ్చు, ఒక భారతీయుడు కావచ్చు, సొసైటీలో ఉన్న ఒక స్టోరీ ఒక లైన్ తీసుకొని కథా వస్తువుగా మారుస్తారు. అలాగే అంటే కంపారిజన్ లేదు, రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. మన సినిమాలో కూడా సొసైటీలో ఉన్న ఒక క్వశ్చన్ని, అదేంటంటే ఒక
23 ఇయర్స్ ఒక మనం ఎంతో కష్టపడి చదువుకొని నెక్స్ట్ రిటైర్ అయ్యే టైం వరకు ఆ చదువుకు సంబంధించిన ఉద్యోగం చేయాలనుకుంటాం. సో దట్ రెండు బ్యాలెన్స్ అవుతాయి, ఆ పాతిక ఈ పాతిక బ్యాలెన్స్ అవుతుంది. అవును, జస్టిఫికేషన్ చదువుకున్నదానికి జస్టిఫికేషన్. బట్ ఎస్పెషల్లీ ఇండియాలో 95% అలా అవ్వట్లేదు. ఓన్లీ 5% జనాభాకి మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది. ఏదైనా చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉంది. అండ్ కొంతమంది ఆర్ట్స్లోకి ఉంటారు, అది చాయిస్. ఇప్పుడు మీరు నేను మనం ఎంచుకున్న అది చాయిస్. బట్ డెస్టినేషన్ లేదు, అడ్రస్ చేసే డెస్టినేషన్ లేదు అన్న ఒక క్వశ్చన్ని తీసుకొని, ఈ సిస్టంలో ఉన్న క్వశ్చన్ని తీసుకొని కథా వస్తువుగా మార్చి గాడ్స్ అయిన సినిమా చేయడం జరిగింది. ఓకే, సో చాలామంది సీఎంలకి ఇది ఒక ఎలా అనాలి లెసన్ లాగా ఉంటుంది, ఈ టైప్లో మాటలు వింటున్నాం. ఎలా, హౌ కమ్? నాట్ ఓన్లీ సీఎంస్, పొలిటీషియన్స్. ఇట్స్ సంథింగ్ అగేన్స్ట్ ద సిస్టమ్. ఇది ఇండియా వైడ్ ఉన్న ప్రాబ్లం ఇది. అందుకే ఇందులో ఇది తెలుగు సినిమా అయినా ఇది మొత్తం భారతదేశం సంబంధించిన సినిమా ఇది. అండ్ ఇంకోటి ఇది మెసేజ్ లేకపోతే మనం మెసేజ్ ఇవ్వాలి వాళ్ళని అన్నది కాదండి. సో ఇది ఏదో మెసేజ్ అన్నది కాదండి. అంటే మనం సినిమా తీసేది ఆడియన్స్ని, ప్రేక్షకులను రంజింప చేయడానికి, అంటే వాళ్ళని మనం థియేటర్కి తీసుకురావడానికి, మన సినిమా నచ్చేలా చేయడానికి. సో ఏంటి, ఎలా చేస్తే మనం వాళ్ళని రంజింప చేయొచ్చు అనే క్వశ్చన్ నుంచి అరైజ్ అయింది తప్ప అదేదో మనం మెసేజ్ అను లేకపోతే సోషల్ మెసేజ్ అను. ఎస్, ఒక క్వశ్చన్ కరెక్ట్గా సంధిస్తే అందరికి అది తగులుతుంది అన్న ఉద్దేశంతో కథ రాసుకోవడం జరిగింది గోపి అన్న. సో ఆ క్వశ్చన్ మీరు అన్నట్టు జనాల్లో ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తే థియేటర్కి వస్తారు. సో డెఫినెట్లీ అదే కదా మోటో అదే ఉంటుంది. సో అదే మోటో పని చేయడం జరిగింది. ఓకే, ఆ మెయిన్ ఏంటి ఆ క్వశ్చన్ అనేది మాత్రం మనం ఎక్కడ రివీల్ చేయలేదా మరి? అదేనండి, ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ మెయిన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మెయిన్ పాయింట్ అంటే అదే మెయిన్ కథ వస్తువు. బట్ దానికి సంబంధించిన చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అది ఒకటే క్వశ్చన్ కాదు, దాని చుట్టూ చాలా రీజన్స్ వల్ల ఆ క్వశ్చన్ వస్తుంది. అండ్ తను ఎందుకు ఆ క్వశ్చన్ చేస్తున్నాడు అన్న దానికి మనం ట్రైలర్లో ఒక లైన్ కూడా చెప్పాం. ధర్మో రక్షతి రక్షిత, సత్యమేవ జయతే అంటారు, ధర్మో రక్షిత రక్షిత అంటారు, కానీ ధర్మం సత్యం ఎప్పుడు గెలవట్లేదు అని అంటారు. అది అంటే మనం ఆ లైన్ కూడా సత్యమేవ జయతే అంటాం, కానీ సత్యం కానీ ధర్మం కానీ వాటంతటా అవి ఎప్పుడు గెలవు. ఎవడో పూనుకొని వాటిని గెలిపించాలి, ఒక యుద్ధం చేయాలి. వాడే వీడు. సో వాడే విశ్వనాథ్ రామచంద్ర, వాడే గాడ్సే. వాడు గెలిపించాడా లేదా అనేది మన సినిమా. మీరు తిమ్మరసు టైంలోనే నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ట్రై చేసా ఫైట్స్ అని చెప్పారు. ఇప్పుడు ఇందులో ఎలా ఉండిపోతున్నాయి? ఇందులో డెఫినెట్లీ అంటే కంప్లీట్ ఒక యాక్షన్ ఫిల్మ్. అంటే యాక్షన్ అంటే కథలోనే యాక్షన్ ఉందండి, డైలాగ్స్లోనే యాక్షన్ ఉంది, అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను అన్న డైలాగ్స్ మీరు చూసినట్టయితే చాలా అగ్రెసివ్గా, చాలా కోపంతో చెప్తున్నాను. దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ యాక్షన్. అంటే దాన్ని గన్ పట్టుకొని మనం వేరే సీక్వెన్సెస్ ఉన్నా కూడా ఆ డైలాగ్సే చాలా చిన్న వైబ్రేషన్ ఉన్న డైలాగ్స్ అవన్నీ. సో ఐ వుడ్ కాల్, అంటే అగైన్ నేను ముందు కూడా చెప్పడం జరిగింది, ఇది మోర్ దెన్ అన్ యాక్షన్ ఫిల్మ్. ఐ వుడ్ కాల్ ఇట్ లవ్ స్టోరీ. అదే అన్నారు, ఎలా అంటే అదేనండి, అంటే సొసైటీ పట్ల ఉన్న లవ్ ని అది లవ్ స్టోరీ కింద అయ్యింది. అంటే సొసైటీ పట్ల మనకున్న లవ్ ఉన్నది. సో ఆ ఉద్దేశంలో ఒక అబ్బాయికి అమ్మాయికి కాదు, ఒక మనిషికి ఒక సొసైటీకి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ ఇది. సో ఐ వుడ్ కాల్ ఇట్ అ లవ్ స్టోరీ. కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లవ్ స్టోరీ చేసే అవకాశం చేశానండి. ఆల్రెడీ గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేశాను, నేను తమన్నా గారు చేసాం. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నెక్స్ట్ రిలీజ్కి రెడీగా ఉంది. అండ్ అంటే నాకు అదేనండి, లైక్ ఒక పర్టికులర్ నేను బోర్ కొట్టేస్తాను. అంటే నేను ఒకటే పర్టికులర్గా చేయలేను. దీని ముందు స్కైలాబ్ కావచ్చు, కంప్లీట్లీ ఒక వేరే ఫిల్మ్. ఇప్పుడు ఇది తర్వాత ఫుల్ బాటిల్ అనే ఫిల్మ్ చేస్తున్నాను, కంప్లీట్ కామెడీ ఫిల్మ్. అది టైటిలే ఫుల్ బాటిల్ కాబట్టి కంప్లీట్ కామెడీ ఫిల్మ్. తర్వాత గాడ్ ఫాదర్ అన్నయ్యతో మెగాస్టార్ గారితో చేశాను. బాలీవుడ్లో రామ్ సేతు అనే ఫిల్మ్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ గారు, శివ కొరటాల గారు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది కూడా చాలా కంప్లీట్లీ డిఫరెంట్. సో ఒక మంచి స్పేస్లో, అంటే
నాకు నేను బోర్ కొట్టకుండా ఉండడానికి సంబంధించిన అన్ని సినిమాలు ట్రై చేస్తున్నానండి. ఓకే, మీ సైడ్ నుంచి మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారు? అయ్యో డెఫినెట్గా. మీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు పర్టికులర్గా, ఇది చెయ్యండి, ఇలాంటిది కావాలి అని. ఏదది, దేనికి వస్తుంది ఎక్కువ రిక్వెస్ట్? ఒకటి లవ్ స్టోరీ అడిగారండి చాలాసార్లు, అందుకని గుర్తుందో శీతాకాలం చేశాను. ఓకే, అదే ఒకటి రెండు చూసేసరికి ఇంకా ఎక్కువ ఉంటే బాగుందన్న ఫీలింగ్ కలిగిందేమో బహుశా. లవ్ స్టోరీ అంటున్నారా? మేబీ లవ్ స్టోరీ ఒకటి అడిగారు. తర్వాత అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ ఒక యాక్షన్ ఫిల్మ్ కావాలి అని అన్నారు. అది అవుతుందండి, ప్లానింగ్ అవుతుంది కంప్లీట్. సో కళ్యాణ్ గారు మీకు ముందు నుంచి పరిచయమా? ఎందుకంటే జ్యోతిలక్ష్మిలో మీకు అలాగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో అవకాశం ఇచ్చింది ఆయనే. ఇప్పుడు కూడా ఒక మంచి గాడ్సే లాంటి ఫుల్ యాక్షన్ మూవీకి అవకాశం ఇచ్చింది ఆయనే. ఆయనతో ముందు నుంచి ఏమన్నా మంచి సంబంధాలు ఉన్నాయా? ఎలా పరిచయం అయ్యారు? లేదండి, జ్యోతిలక్ష్మి ఫిల్మ్కి నాకు కళ్యాణ్ గారు తెలుసు. ఆ సినిమాకి అంటే లిటరలీ నేను ఒక నోబడి, నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఒక లీడ్ యాక్టర్ హీరోగా నన్ను ఆ సినిమా ద్వారానే చేశారు. సో దాని తర్వాత ఇలాంటి ఒక సబ్జెక్ట్కి నిజంగా ఇది సినిమా అంటే ఇప్పుడు నేను చెప్పిన కథావస్తు స్టార్టింగ్లో చెప్పినప్పుడు దాన్ని నమ్మి తీయగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి. ఐ థింక్ కళ్యాణ్ గారు అది చేయడం మాకు నిజంగా ఆనందం. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ ఇది ఒక యాక్షన్, అంటే ఇది ఏమంటారు, ఒక సీరియస్ యాక్షన్ ఫిల్మ్. అంటే అలాంటి ఫిల్మ్ని టేకప్ అంటే ఆ టేస్ట్ నుండి ఇది వర్క్ అవుద్ది అని నమ్మే ప్రొడ్యూసర్ మనకి చాలా ఇంపార్టెంట్. శ్రీ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేసి ముందుకు రావడం, అండ్ యాదృచ్ఛికంగా అది నాకు ముందు ఆయన ఆ సినిమాని జ్యోతిలక్ష్మిగా ఆయన ప్రొడ్యూసర్ అవ్వడం, వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, మీరు సినిమాలు చేస్తున్నారు, వెబ్ సిరీస్ కూడా 2 చేశారా? చేశానండి. ఓకే, అవి కంటిన్యూ అవుతున్నాయి, అయిపోయినట్లేనే? లేదండి, అంటే అది చేశాను, ఇప్పుడు చేయట్లేదండి. నేను ముందు చేశాను, గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే సినిమా ఒక సిరీస్ చేశాను, లాక్డ్ అనే సిరీస్ చేశాను, ఆ టైంకి చేశానండి. అది ఇప్పుడు నా ఫిల్మ్స్ అంతా కొద్దిగా బిజీగా ఉన్నాను. మేబీ ఇఫ్ సమ్ ఇంట్రెస్టింగ్ సెటప్ కమ్స్ అప్ ఐ టేక్ ఇట్ అప్. కాకపోతే ఇప్పుడున్న జోన్లో కాకపోయినా కొంచెం కొన్ని రోజుల తర్వాత. మీరు ఓన్లీ హీరోగా మాత్రమే కాదు, కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటాను అని లేదండి, అంటే ఇట్ హ్యాస్ టు ఎగ్జైట్ మీ అంతే. నాకు అది ఎగ్జైట్ అవ్వాలి. నేను అన్నట్టు నాకు బోర్ కొట్టకుండా ఉండాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ఏం లేదండి, నా సింపుల్ రూల్, మార్నింగ్ 5:30-5కి లేవాలి. యూ హావ్ టు గెట్ ఆన్ టు ద సెట్ బై 7 o'clock. 7 o'clock కల్లా మేకప్ వేసుకొని చాలా ఎనర్జెటిక్గా కూర్చోవాలి. ఒకటి చేయాలి అంటే ఆ మోటివ్ కథ అయి ఉండాలి. అంటే ఊరికే మనకు ఆ మోటివ్ రాదు కదా, అంటే ఎస్ ఈ కథ అని మనకి లోపల నుంచి ఒక ఎనర్జీ రావాలి కదా, దానికోసం చూసుకుంటానండి. అంటే నన్ను మార్నింగ్ 5:30కి లేపాలి ఒక సినిమా. ఓకే, ఎక్సైట్మెంట్తో లేవాలి, లేచి సెట్కి వెళ్ళాలి అన్నట్టు ఉండాలి. ఇది అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ ఇది కొంత యాక్టర్స్కి మాత్రం వెంటనే అర్థం అవుతుంది ఆ ఫీల్ ఏంటనే. అబ్సల్యూట్లీ అండి. అంటే టు బి ఆనెస్ట్ ఇది మిగతాట్లు కూడా రిలేట్ చేసుకోవచ్చు అండి. ఎనీ జాబ్లో కూడా నేను, అంటే ముందు చేసే జాబ్స్లో కూడా నేను ఈ రోజుల్లో ఏం చేయాలని నేను ఎగ్జైట్మెంట్తోనే వెళ్ళాను. లేకపోతే నాకు అంటే బేసికలీ మై డే హ్యాస్ టు బి ఎగ్జైటింగ్ అండి. అది బోర్ ఉందంటే నేను కొంచెం తట్టుకోలేను, అందుకే ఏదో ఒకటి చేసుకొని దాన్ని కొంచెం ఎగ్జైట్ చేసుకుంటాను. మీకు ఉన్న టాప్ కాంప్లిమెంట్స్లో 2, ఒకటి మీరు బాగా నటిస్తారు అనేది ఒకటి, ఇంకొకటి మీ స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది అనేది ఒకటి. నటన గురించి మనం ఏమి ప్రశ్న అడగడానికి లేదు, అది మేబీ బై బర్త్ వచ్చినట్లు. యా, సెకండ్ వన్, స్టోరీ సెలెక్షన్లో మీరు కూర్చుంటారా వాళ్ళతో పాటు స్టోరీ రాసేటప్పుడు కానీ ఏదన్నా? మీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? నేను కథ వింటాను. నాకు అనిపించినవి ఒకళ్ళ కథ నచ్చిన తర్వాత, కథ ఆన్ అయిన తర్వాత నేను మామూలు డైరెక్టర్గా మనతో కథ ఒక నరేషన్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఏమో అనిపిస్తే చెప్తాం. ఇట్స్ అ ఫ్రెండ్లీ టాక్. అంటే ఇప్పుడు నాకే కాదు, నాతో పాటు చేసిన అందరు డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా తనకు నచ్చింది చెప్తారు, ఇలా ఉండాలని. మన సినిమాటోగ్రఫర్ చెప్తారు. ఐ థింక్ ఇట్స్ సినిమా అనేది ఎప్పుడు ఆ చిన్న ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ అండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఒక్క సినిమా ఒక 50 మంది లైఫ్ని మారుస్తుంది, ఎంతో వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ ఇస్తుంది. అలాంటి ఒక దాని గురించి కొంచెం కొలాబరేటివ్గా చేసుకుంటే ఇంకొంచెం విల్ ఆల్ ఫ్లరిష్ అన్నది నా పాయింట్. ఐ థింక్ అన్నిట్లో ఉండదండి, ఎప్పుడైనా ఇలా ఉంటే బాగుంటుందా, అలా ఉంటే బాగుంటుందా, అది మీరైనా లైక్ క్వశ్చన్స్లో రాసేటప్పుడు ఈ క్వశ్చన్ అయితే బెటర్ అంటారు కదా, అంతే. ఆ మాత్రం చెప్తాం అంతే. అండ్ ట్రైలర్, టీజర్ వీటిని చూసినప్పుడు హీరోయిన్ పాత్ర కూడా చాలా ఎక్కువగా
ఇంపాక్ట్ఫుల్గా Absolutely. కనిపిస్తుంది. సో ఏంటి, ఎలా ఉంటుంది, ఆమె ఏమి నడిపిస్తుంది, మీరు ఎలా వెళ్తున్నారు? షూర్ ఐశ్వర్య లక్ష్మి అండి, ఆల్రెడీ ప్రూవెన్ యాక్ట్రెస్ అండ్ మలయాళం. మన సినిమాతో డెబ్యూ చేస్తుంది తెలుగులో. డెఫినెట్గా తనకి ఇక్కడ నుంచి గాడ్సే చాలా మంచి లాంచ్ ప్యాడ్ అవుతుంది. వండర్ఫుల్ పర్ఫార్మర్ బై డిఫాల్ట్, షీఈస్ అ వెరీ వండర్ఫుల్ పర్ఫార్మర్. అండ్ మన సినిమాలో ఎస్పెషలీ నాకు తనకి ఫేస్ టు ఫేస్ అంటే ఫిజికల్ ఎప్పుడు నేను కలవలేదు తను. నా పోర్షన్ వేరేగా తీశారు, తన పోర్షన్ వేరేగా తీశారు. మేము ఓన్లీ డిజిటల్ మీడియం ద్వారా మాట్లాడుకుంటుంటాం. బట్ అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే నిజంగా వీళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారేమో అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే వీడు చేస్తున్న ఏదైతే ఆ ఫైట్ ఉందో దాన్ని ఫ్రమ్ ద అదర్ సైడ్ రిప్రజెంట్ చేసేది ఐశ్వర్య లక్ష్మి. సో వీడు అడిగే డిమాండ్స్ తన ద్వారా వెళ్తుంటాయి అండ్ షీ హ్యాస్ టు అగైన్ కమ్యూనికేట్ టు ద రైట్ పీపుల్. సో ఇలాగా ఇద్దరి మధ్యలో ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే సంథింగ్ వీడు అడిగింది రాంగ్గా కమ్యూనికేట్ అయితే ఇక్కడ ఏదో జరుగుతుంటుంది. ఇట్స్ వెరీ 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 వెల్ యాక్టెడ్, వెరీ వెల్ ఎనాక్టెడ్ ఐశ్వర్య లక్ష్మి. అండ్ 100% ఈ సినిమా ద్వారా తనకి తెలుగులో ఎస్పెషలీ షీల్ హ్యావ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ కమింగ్ అప్. గోపి గణేష్ గారు డైరెక్టర్, ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది ఎలా అనిపించింది మీకు? ఆల్రెడీ నాకు అన్న తెలుసు కాబట్టి బ్లఫ్ మాస్టర్ అనే సినిమా ద్వారా ఐ థింక్ తన కోర్ స్ట్రెంగ్త్ వచ్చి అంటే చాలా అక్కడికక్కడే మంచి వన్ లైనర్స్ రాయగలుగుతాడు. అక్కడికక్కడే సొసైటీ నుంచి చాలా ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని తీసుకొని దాన్ని అందరికీ అర్థమయ్యేలా సింపుల్ టర్మ్స్లో చేయగలుగుతాడు. సో అదే గాడ్సే సినిమా అయింది. బ్లఫ్ మాస్టర్ కూడా మీరు చూసినట్టయితే సేమ్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్. అంటే అది రిలీజ్ అప్పటికంటే రిలీజ్ తర్వాత దానికి చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఆ తప్పు జరగకూడదని మేము చాలా జాగ్రత్త పడ్డాం. ఎందుకంటే అది మేబీ ఏమన్నా టైటిల్లో ప్రాబ్లం అంటారా? బ్లఫ్ మాస్టర్ సూట్ అవుతుంది కానీ అదేమన్నా పుల్ చేయలేదు ప్రేక్షకులను అనేది. అంటే కర్నూలు చావుకి 100 రీజన్లు అన్నట్టు దానికి చాలా ఉన్నాయండి. మేబీ అంటే ఐ మైట్ నాట్ సే అది అయ్యి ఉండకపోవచ్చేమో, బట్ వేరే రీజన్స్ చాలా ఉన్నాయండి. అయితే అప్పుడు ఓటీటీ అండ్ డిజిటల్ మీడియంలో వచ్చినప్పుడు చాలామంది ఆ సినిమా గురించి అరే ఈ సినిమాని ఎలా మిస్ అయ్యాం, ఇంత మంచి సినిమా అని చాలా కమెంట్స్ అవే ఉన్నాయి. అంటే ఇంకొంతమంది అయితే ఇంకొంచెం ఎక్కువ మేము ఈ సినిమా చూసాం కదా, దీనికి సంబంధించిన మేము 10 మంది చూసాం, మీరు ఏమైనా అకౌంట్ పేరు చెప్పండి మేము డబ్బులు పంపించేస్తాం, ఇలా అయ్యాయి చాలా, మాకు చాలా చాలా సందర్భాలు అయ్యాయి. బట్ దట్ డింట్ హ్యాపన్ ఆబ్వియస్లీ. వై వుడ్ వీ ఆస్క్ దట్? అంటే వీ వుడ్ అంటే మేము వాళ్ళు చూసుంటే థియేటర్లో చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం. సో గాడ్సేకి అది జరగద్దు. ముందే మీరు థియేటర్లో చూస్తే అంటే గాడ్సే ఇస్ బ్లఫ్ మాస్టర్ ఆన్ స్టెరాయిడ్స్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలాగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్, టెక్నికలీ ఎవ్రీథింగ్. ఇట్స్ బెటర్ ఫిల్మ్ దెన్ బ్లఫ్ మాస్టర్. సో ఇలాంటి ఫిల్మ్ మళ్ళీ మిస్ అవ్వకూడదు అన్నది నేను ప్రేక్షకులను కోరుకుంటున్నాను. మీ మాటల్లో అది నిజం అవ్వాలి, ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ చాలా నచ్చింది చాలా మందికి. ఆ చూసిన వాళ్ళందరికీ డెఫినెట్గా అది ఒక సూపర్ ఫిల్మ్ లా ఉంది. దాన్ని మించి గాడ్సే ఉండాలనే అనుకుంటారు. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మిస్ అయినా లేదు ఉంటుందండి, 100% ఉంటుంది. ఎందుకంటే నాకు కథ అంతా తెలుసు కాబట్టి డెఫినెట్లీ ఉంటుంది. అంటే మేము కూడా అది అలా ఉండాలనే చేసాం. అంటే బికాస్ ప్రీవియస్ ఫిల్మ్ కంటే బెటర్గా ఉంటేనే మనకి అది ఆ మార్కెట్ అనేది ఉంటుంది. సో ఇట్ డెఫినెట్లీ ఉంటుంది. ఓకే. సో సత్యదేవ్ గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మీ గురించి ఇప్పటివరకు మీరు బయటకు చెప్పనివి ఏదైనా కొంచెం స్పెషల్ సీక్రెట్స్ లాంటివి ఏమైనా చెప్తారా? ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా ఎప్పుడు బయటికి చెప్పనిది తెలియంది? అంటే నేను చాలా కామెడీ పర్సన్ అండి. అంటే కామెడీ పర్సన్ అంటే చాలా ఫన్ లవింగ్ అండ్ మేబీ నా ఆహార్యం నా గొంతు వల్ల కొంచెం అలా అనిపించకపోవచ్చు కానీ బట్ ఆఫ్ ద స్క్రీన్ నేను అంటే నా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అంటుంటారు, నువ్వేమో నువ్వేమో ఇలా కంప్లీట్లీ అదర్ సైడ్ ఉంటావు, సినిమాలు ఏమో సీరియస్ సినిమాలు చేస్తున్నావు అంటే సీరియస్ సినిమాలు చేయలేము కదా, అది పర్ఫార్మెన్స్. అది పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీగా చేయకూడదు, కథ బట్టి నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తావు. సో అదేవిధంగా ఇప్పుడు మనకు వస్తున్న ఫుల్ బాటిల్ కంప్లీట్లీ కామెడీ ఫిల్మ్ అండి. అంటే యూ విల్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ మీ. నేను ఏదైతే ఆఫ్ స్క్రీన్ అన్నానో అది ఫుల్ బాటిల్లో ఉంటుంది అండ్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. సో అంటే అది ఎందుకు నేను చెప్పడం జరిగిందంటే మేబీ చాలామందికి అది తెలియకపోవచ్చేమో, అదొకటి. అండ్ మీకు బాగా ఇష్టమైంది ఏంటి?
బాగా ఇష్టమైందా సినిమా అనుకున్నాను సినిమాని యాక్టింగ్. ఎందుకంటే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఇది ఇప్పుడు కాదు, ఇట్ గోస్ అ లాంగ్ వే. నా చిన్నప్పటి నుంచి ఏదో 10th 11th నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి ఏంటో యాక్టర్ అయిపోవాలి అనేది చాలా ఉండేది, బలంగా ఉండేది. అంటే మెగాస్టార్ గారి అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూడడం, అరే యాక్టర్ అవ్వాలనే కోరిక అక్కడి నుంచే పుట్టింది. అదే ఆ దెబ్బ కూడా ఎస్ దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఐ థింక్ అప్పటి నుంచి దాన్ని పట్టుకొని నేను రావడం జరిగింది. అంటే నాకంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, నాకంటూ ఒక పాత వేసుకోవాలి అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండిందండి. ఫైనల్ గోల్ ఏంటి? ఐ థింక్ అదేం లేదండి. అంటే నాకేంటంటే నేను అలా సినిమాలు చేస్తూనే ఉండాలి. అంటే నాకు సినిమా హై ఇస్తుంది, యాక్టింగ్ హై ఇస్తుంది నాకు మామూలుగా కూడా. ఇప్పుడు సండేస్ ఎప్పుడైనా బ్రేక్ వస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుంటుంది. అంటే ఏంటి వర్క్లో ఉండాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో వీలైనంతకాలం నేను సినిమాల్లో ఉండాలి, నేను సినిమాలు చేయాలి. తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హాలీవుడ్ ఫిల్మ్స్, అంటే నా ఒక పతాక స్థాయిలో ఏదున్నా దాన్ని రీచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు లెట్సే ఫిల్మ్స్కి కొలమానం అంటే అది ఏదైనా ఉంటే ఆ రేంజ్కి రీచ్ అవ్వాలి, సినిమాలు అంతా చేయాలి. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు లక్కీగా ఇండియాలో ప్రతి ఫిల్మ్ మనకి ఇప్పుడు స్కోప్ వచ్చేసింది. బాహుబలి వల్ల, లేకపోతే RRR వల్ల మనకి ఏమైందంటే ఓకే, ఎనీ ఫిల్మ్ కెన్ బీ అ పాన్ ఇండియా ఫిల్మ్ ఆర్ ఎనీ ఫిల్మ్ కెన్ బీ అన్ ఇండియన్ ఫిల్మ్. అంటే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ అలా డివిజన్ పోయి ఆ లైన్స్ అన్ని ఎరేజ్ అయ్యి ఎనీ ఫిల్మ్ కెన్ బీ అన్ ఇండియన్ ఫిల్మ్ అని మనకి రాజమౌళి గారి ద్వారా అది క్రియేట్ అయింది. సో ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ చేంజ్, చాలా మంచి చేంజ్ అది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఓకే, ఆ ప్లాట్ఫామ్ని వాడుకొని నేనేం చేయగలుగుతాను, ఒక ఇండియా వైడ్ ఫిల్మ్ ఏం చేయాలి, లేదా ఒక ఇంటర్నేషనల్ వైడ్ ఫిల్మ్ అయినా చేయాలి. అగైన్ దీస్ ఆర్ ఆల్ డ్రీమ్స్ అండ్ ఐ వాంట్ టు లివ్ దోస్ డ్రీమ్స్. ఆ డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ని గ్యారంటీ నేను రీచ్ అవ్వాలి. అండ్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మేబీ అవి చెప్తే కొంచెం అనుకుంటారేమో అని నేను చెప్పట్లేదు, కానీ బట్ ఒక టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుందని. సో ఇప్పటి వరకు మీ కెరీర్లో చేసిన అన్ని సినిమాల్లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ ఏది? నేను 100% ఇది ప్రతిసారి చెప్తానండి, నాకు అన్ని సినిమాలు సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ఎందుకంటే అసలు నేను చెప్పాను కదా ఒక రూల్, సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే నేను సినిమా చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చేసిన తర్వాత అంటే మనం బిడ్డను కనేసి మన బిడ్డ కాదు అన్నట్టు ఉంటుంది. కరెక్ట్. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చింది అనుకుందాం, పోనీ మంచి పేరు వచ్చింది, బ్లఫ్ మాస్ కదా. అలా అంటే ఒక బ్రోచేవర్ కావచ్చు, ఒక ఉమామహేశ్వర కావచ్చు, ఒక తిమ్మరసు కావచ్చు, ఒక బ్లఫ్ మాస్టర్ కావచ్చు, అలాగే ఒక జ్యోతిలక్ష్మి కావచ్చు. నాకు అంటే బికాస్ అక్కడి నుంచే నా లైఫ్ మారింది. జ్యోతిలక్ష్మి అనే సినిమా నుంచి నా లైఫ్ మారింది, నా కెరీర్ పాత్ మారింది. అండ్ నిన్నటితో 6 years అయింది జ్యోతిలక్ష్మి. June 12th 7 years అయింది. 7 years అయింది, 2015లో వచ్చింది. అక్కడి నుంచి నా కెరీర్ అంతా నిజంగా మారిందండి, చాలా మారింది. థ్యాంక్స్ టు మై బాస్ పూరి జగన్నాథ్ గారు. అంటే నిజంగా ఆ ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఆ క్యాన్వస్ ఇచ్చారు. సో వీటిలన్నిటికీ నాకు చాలా మంచి ఆదరణ వచ్చిందండి, చాలా మంచి ఆదరణ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా దానికి రెట్టింపు ఆదరణ వస్తుందని నేను నమ్ముతున్నాను. సో ఆల్ ది బెస్ట్, గాడ్సే. మీ ఫ్యాన్స్కి, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎస్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకటి నేను మేజర్గా చెప్పేది ఏంటంటే అదే బ్లఫ్ మాస్టర్ విషయంలో జరిగిన నాది గోపి అన్న కాంబినేషన్లో వస్తున్న గాడ్సే ఫిల్మ్, నా కథ చెప్పినప్పుడు ఆ పాయింట్ నాకు ఇమీడియట్గా కనెక్ట్ అయింది. నేను చూస్ చేసుకునేటప్పుడు నాకు కనెక్ట్ అయితే అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతాను. సో గాడ్సేలో వాడి ఆ కథా వస్తువు కానీ, విశ్వనాథ్ రామచంద్ర మన హీరో క్యారెక్టరైజేషన్ కానీ మనందరిలో ఒక క్వశ్చన్ రేస్ చేస్తుంది, మన రంజింపజేస్తుంది. సో మీరు దయచేసి June 17th తప్పకుండా ఈ సినిమా చూస్తే మరిన్ని మంచి సినిమాలు, మరిన్ని మంచి కాన్సెప్ట్స్తో నేను మీ ముందుకు వస్తాను. మీరు ఎప్పుడు నా సినిమాస్ని ఎప్పుడు లవ్ చేస్తారు, మీరు నా కమెంట్స్ అన్నీ నేను చదువుతూ ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకొంచెం ఎక్కువ లవ్ చేయండి ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ.